నమస్తే నేడు గాంధీ భవన్ కు కురియన్ కమిటీ రానుంది. గెలిచిన ఓడిన 17 మంది ఎంపీ అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడనుంది. ఈ క్రమంలోనే ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాల సమయాన్ని కేటాయించింది. ముందుగా పార్టీ ఓటమి పాలైన లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఆ తర్వాత పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలను సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోని కురియన్ కమిటీ మకాం వేయనుంది. మరోవైపు తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామని టికెట్ రాని నేతలు అంటున్నారు. నేడు గాంధీ భవన్ కు కురియన్ కమిటీ రాబోతోంది. గెలిచిన ఓడిన 17 ఎంపీ అభ్యర్థులకి సంబంధించి వారితో ప్రత్యేకంగా 30 నిమిషాల పాటు భేటీ అయి జరిగిన వాస్తవ క్షేత్ర పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయని సమగ్రంగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. నిన్న కురియన్ కమిటీ తెలంగాణకు వచ్చింది. ఇక మరి కాసేపట్లోనే గాంధీ భవన్కి కురియన్ కమిటీ రానుంది. కురియన్తో పాటు మరొక 2 సభ్యులు గాంధీ భవన్కు రానున్నారు. ఇక ఇప్పటికే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 17 మంది అభ్యర్థులకు గాంధీ భవన్ నుంచి పిలుపు వెళ్ళింది. వాళ్ళందరూ 10:30కు గాంధీ భవన్కు రావాల్సిందిగా గాంధీ భవన్ సిబ్బంది వాళ్ళని కోరారు. ఇక ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు 7గురికి సమయం ఇచ్చారు. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మిగతా సభ్యులతోనే కురియన్ కమిటీ మాట్లాడతారు. వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళతో పాటు ఓడిపోయినటువంటి వాళ్ళతో కూడా ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. గెలిచినటువంటి వాళ్ళ విషయంలో తమ గెలుపుకు దోహదపడ్డ అంశాలేంటి అనే అంశాలని సేకరిస్తారు. ఓడిపోయినటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు ఓడిపోయారు, ఏం చేస్తే గెలిచి ఉండేవాళ్ళు అనే అంశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని ఉన్నారు. ఏఐసిసి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు రానందుకు 7 రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను వేశారు. 7 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణలో 14 సీట్లు గెలుస్తారని ఏఐసిసి అనుకుంది. కానీ 8 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. దానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఎక్కడ పొరపాట్లు జరిగామో భవిష్యత్తులో వీటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే అంశానికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ కాసేపట్లో గాంధీ భవన్కు రానుంది. ఇక ఈరోజు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ టైము కేవలం అభ్యర్థులకు మాత్రమే కేటాయించింది. అయితే పోటీ చేయనటువంటి అభ్యర్థులు కూడా తమ బాధలను కురియన్ కమిటీకి తెలియజేస్తామని కొంతమంది అంటున్నారు. తమకు సీటు రాకపోవడానికి గల కారణం ఏంటి, తమకు టికెట్ ఇస్తే ఏ విధంగా గెలిచే వాళ్ళేమో, తమను ఎవరు పక్కకు పెట్టారు, ఎందుకు పక్కకు పెట్టారు అనేటువంటి అంశాలను కూడా కురియన్ కమిటీ ముందట కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు తమ వాదన వినిపిస్తామని చెప్పారు. ఇక కురియన్ కమిటీ వాళ్ళకు కూడా సమయం ఇస్తుందో లేదో చూడాలి. ఇక రేపు ఎల్లుండి కూడా కురియన్ కమిటీ తెలంగాణలోనే స్పెండ్ చేసే అవకాశం ఉంది. నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి స్థానిక నేతలతోని కూడా కురియన్ కమిటీ మాట్లాడనుంది. దాంతోపాటు కొంతమంది ప్రజలతోని కూడా వాళ్ళతో మాట్లాడనుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వచ్చే వరకు తాము అనుకున్నటువంటి టార్గెట్ను ఎందుకు రీచ్ కాలేకపోయింది అనే అంశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని కూడా తీసుకొని ఉంది. ఈ ఇన్పుట్స్ని అన్నింటినీ ఏఐసిసికి పంపించనుంది. ఏఐసిసికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంలు ఏంటి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఏఐసిసి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్ఛార్జ్కి సంబంధించి మున్షి వల్లే తాము ఓడిపోయామని కొంతమంది అభ్యర్థులు బాహటంగా చెప్తా ఉన్నారు. మున్షి పార్టీని డిస్టర్బ్ చేస్తుందనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. ఇక పిసిసి కంటే ముందే మున్షిని చేంజ్ చేయాలి అని కూడా కొంతమంది నాయకులు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇక కురియన్ కమిటీ ఏం ఫైండ్ అవుట్ చేస్తుందో, ఎలాంటి మెదక్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలకి సంబంధించి కూడా డీటెయిల్ రిపోర్ట్స్ తెప్పించుకుని కొంత అధ్యయనం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే అవి బీజేపీ గెలుచుకున్న సీట్లు.
తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు టార్గెట్గా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళ ఓటు శాతం పెంచుకున్నా తాము అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కాలేకపోయారు అనేది కాంగ్రెస్ నేతల్లో ఒక అసంతృప్తి అయితే ఉంది. ఒకవేళ ఇటు తెలంగాణలతో పాటు ఇటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, లేదంటే మిగతా ఛత్తీస్గఢ్ ఇట్లాంటి 7-8 రాష్ట్రాల్లో వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు వస్తే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి అంచనాలకు తలకిందులయ్యి తెలంగాణలో 14 అనుకున్న దగ్గర 8 సీట్లు వచ్చాయి. కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఏఐసిసి అనుకున్న దానికంటే తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయనే అంశానికి సంబంధించి కురియన్ కమిటీ ఇటు 7 రాష్ట్రాల్లో వివిధ కమిటీలు ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు పూర్తి అధ్యయనం చేసి అధిష్టానానికి నివేదిక అందించనుంది. ఇక తెలంగాణలో కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా మరి కాసేపట్లోనే గాంధీ భవన్కు రానున్నారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, అక్కడ సమన్వయం ఎక్కడ లోపించింది, ఇటు రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి తప్పిదాలు జరిగాయి, లోకల్ నాయకుల నుంచి ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఏవైనా తప్పిదాలు జరిగాయా, సరేనంటే గెలుపొందే అభ్యర్థులను కాకుండా వేరే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారా, ఇట్లాంటి అన్ని విషయాలను కురియన్ కమిటీ సేకరించనుంది. ఈ పూర్తి రిపోర్టును సీల్డ్ కవర్లో ఏఐసిసికి 2 రోజుల్లో అందించనుంది. ఇక వీళ్ళు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టు ఆధారంగా కురియన్ కమిటీ తెలంగాణ విషయంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏఐసిసి ఎలాంటి మార్పులను తెలంగాణలో చేయబోతుంది అనేది హస్తం నేతల్లో ఒక క్యూరియాసిటీ అయితే నెలకొనుంది. పరిమితం అవుతుందా లేదా ఇప్పుడు ప్రధానంగా కొన్ని గెలుస్తా ఉన్నటువంటి కీ కాన్స్టిట్యుయెన్సీస్ లోక్సభ పరిధి ఉంది. సో ఆ పరిధిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ లోకల్ క్యాడర్, లోకల్ లీడర్స్ తో కూడా మాట్లాడే ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉందా? ఈ రోజు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ షెడ్యూల్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 17 లోక్సభ స్థానాలకు సంబంధించి పోటీ చేసినటువంటి గెలుపొందిన ఓడిపోయినటువంటి అభ్యర్థులతోని ఈరోజు మాట్లాడతారు. అది సాయంత్రము 7 వరకు షెడ్యూల్ ఉంది. ఒక్కొక్క అభ్యర్థికి 30 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించారు. వాళ్ళు ఒక ప్రొఫార్మాతోని ఇక్కడికి రానున్నారు. ఆ ప్రొఫార్మాను పూర్తిగా ఫిలప్ చేసిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు తెలంగాణలోనే ఉండి కొన్ని నియోజకవర్గాలు తిరుగుదామని కురియన్ కమిటీ అనుకుంటుంది. అక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల నుంచి కూడా ఇన్పుట్స్ని తీసుకొని ఉన్నారు. ఈ పూర్తి రిపోర్టును ఇక్కడనే తయారు చేసి ఏఐసిసికి సీల్డ్ కవర్లో పంపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.